హలో, ఇవాళ అద్దరిపోయే గుడ్లు పులుసు చేశాను. చాలా బాగుంటుంది. ఇక నేను ఆనియన్స్, మిర్చి, బాయిల్ చేసుకున్న ఎగ్స్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం జీరా, మెంతులు వేసుకొని ఈ కొద్ది కుక్ అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి, ఇందులోనే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా కలిపేసుకొని ఆనియన్స్ అనేవి కొద్ది కుక్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇందులోనే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మన నానబెట్టుకున్న చింతపండు వాటర్ని వేసుకొని మీ పులుపు తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక చిటికెడు పంచదార వేసేసుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత దింపేసుకుంటే యమ్మీ